హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే విలేజ్ స్టైల్ టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 1/2 కిలో ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక 20 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా కట్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద ఆనియన్, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్, పోపు దినుసులు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇది కొద్దిగా మంట తగ్గించుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చూడండి, మిర్చి ఇలా ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోండి. టమాటాలు వేసేసుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసేసుకోండి. అలాగే చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వండి టమాటాని. చూడండి, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిపోయాయండి. ఇలా ఒక జార్లో వేసుకొని ఇందులో ఉప్పు, పసుపు వేసుకోండి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఒక్క ముక్క గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని వీటిని కూడా లైట్గా గ్రైండ్ చేసుకోండి. చూపిస్తాను మీకు నేను ఇప్పుడు. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఆనియన్ మొత్తం మెదిగిపోకుండా ఇలా ఉంటేనే, నోటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీని మీద పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. ఇందులో మిగిలిన ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఇవి కొద్దిగా వేగాక కరివేపాకు వేసేసుకోండి. చివరగా ఇంగువ వేసేసుకోండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి మీద వేసేసుకుందాం. అంతేనండి, విలేజ్ స్టైల్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, సూపర్గా ఉంది. హోటల్ స్టైల్లో ఉంది పచ్చడి అయితే. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కూర చేసుకోలేనప్పుడు, తక్కువ టైంలో కూర ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒక్కసారి పచ్చడి చేసుకొని చూడండి. రైస్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, దేంట్లో అయినా బాగుంటుంది ఈ పచ్చడి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.